వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని విజయవాడలోని కృష్ణలంకలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పలువురు నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధికార ప్రతినిధి నామేశ్వరరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఒక మనిషి కాదని, ఆయన ఒక శక్తి అని పేర్కొన్నారు. రామారావు పెట్టిన అనేక పథకాలను నేటి ముఖ్యమంత్రులు కూడా ఆదర్శంగా తీసుకున్నారన్నారు. ₹2కే కిలో బియ్యం అనే పథకం దేశవ్యాప్తంగా విస్తరించిందన్నారు. పథకాలన్నీ కూడా ఈ రోజుకు వచ్చే తర్వాత వచ్చే ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు కూడా దాన్నే ఆదర్శంగా తీసుకుని ఆ ₹2 కిలో బియ్యం అనే పథకం ఈరోజు దేశవ్యాప్తంగా విస్తరించబడింది. అలాగే పక్కా గృహాలు, పెన్షన్లు ఇవన్నీ కూడా ఆయన ఏదైతే సంకల్పంతో స్టార్ట్ చేశారో అది దేశ ప్రజలందరికీ, అన్ని పార్టీ నాయకులకు కూడా ఎంతో ఆదర్శంగా ఈరోజు వరకు కూడా దాన్ని కొనసాగిస్తున్నారు. అన్నగారు ఏదైనా విద్యా, వైద్య రంగంలో సంస్కరణ చేసినన్నింటినీ కూడా వచ్చిన ప్రభుత్వాలు, మిగతా రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుని ఈ రోజు వరకు కూడా దాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన ఒక మనిషి కాదు, ఒక శక్తి. ఆ శక్తిని ఆదర్శంగా తీసుకుని కూడా అన్ని రాష్ట్రాలు దేశవ్యాప్తంగా కూడా ఆ పథకాలను కొనసాగించడం మన అదృష్టంగా, తెలుగువాణి పుట్టినందుకు మన అదృష్టంగా భావిస్తున్నాం. అన్నగారికి ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తున్నాం. నా పేరు గొర్పర్తి నామేశ్వరరావు అండి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీసీల అధికార ప్రతినిధి అండి. అందరికీ నమస్కారం. తూర్పు నియోజకవర్గం, షేక్ ఎక్బాల్ తూర్పు నియోజకవర్గం సీనియర్ మైనార్టీ కార్యకర్తని మాట్లాడుతున్నా. మన ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి కాదు, ఇందాక అన్నగారు చెప్పినట్టు శక్తి కాదు, ఒక స్టార్కి స్టార్ అనేది మనం ఎలా చెప్తామో స్టార్ లాంటి మనిషి అని, దానికి స్ఫూర్తిగా ఆయన మేము ఇచ్చేస్తున్నాం. ఆయన ₹2 కిలో బియ్యం నుంచి ₹2 కిలో బియ్యం నుంచి ఆయన సమాన హక్కు, పక్కా ఇల్లు మంజూరు విషయంలో కానీ మన 28 రాష్ట్రాలు ఆయన తెలియని వ్యక్తి అనేవాళ్ళు లేరు. ఇలాగ ఆయన ఇంకా 100 సంవత్సరాలైనా చరిత్రహీనులుగా, స్టార్గా ఆయన ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.